చాలా ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. నిన్న అటు రియల్టర్ వెంకటరత్నం అత్యంత కిరాతకంగా హత్యకు గురవటం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. వెంకటరత్నంని నిన్న గుర్తు తెలియని వ్యక్తులు తన స్కూటీని వెంబడించి మరి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గన్తో కాల్చి కత్తులతో నరికి నడి రోడ్డు పైన చంపేయడం జరిగింది. ఇదంతా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటు పోస్టల్ బిల్లా బ్యాంక్ స్కూల్ సమీపంలో ఈ అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. స్కూటీపై వెళ్తున్న రియల్టర్ను వెంబడించి ఏ విధంగా అయితే హత్య చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే కేసులో పోలీసులు కొన్ని నిజాలను తెరపైకి తీసుకొస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 200 కోట్ల ఆస్తుల కోసమే అలాగే 25 ఏళ్ల పగ కారణంగా రియల్టర్ వెంకటరత్నం మర్డర్ జరిగిందంటూ కూడా ఇప్పుడు కొత్త నిజాలు తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో సుదేశ్ సింగ్ అనే వ్యక్తి దగ్గర ఇతను వెంకటరత్నం డ్రైవర్ గా వర్క్ చేశాడు. ఇక ఆ సమయంలో తనకి సంబంధించిన అంటే అనేక ప్రాంతాల్లో ఈ సుదేశ్ సింగ్ కి కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా అటు ఆస్తులన్నిటికీ బినామీగా వెంకటరత్నం ఉంచడం జరిగింది. ఇక ఇప్పుడు ఆ ఆస్తులకి సంబంధించి ఎవరైతే సుదేశ్ సింగ్ కొడుకున్నాడో అతను వచ్చి వెంకటరత్నంని అడగడం ఆస్తులకి సంబంధించి తిరిగి ఇచ్చేయాలని. అయితే ఇవ్వడం కుదరదు, నీ తండ్రికి జరిగినట్లే నీకు కూడా చేస్తాము అని చెప్పి వెంకటరత్నం తనని బెదిరించడం. ఇక దానికి కారణంగా సుదేశ్ సింగ్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఇతని పైన పగ పెంచుకుని అలాగే ఆస్తుల కారణంగా ఇతని అత్యంతగా కిరాతకంగా ప్లాన్ చేసి మరి నడి రోడ్డు పైనే ఏ విధంగా అయితే చంపేశారో మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే 200 కోట్ల ఆస్తులకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎప్పటి నుంచి ప్లాన్ వేశారు, 25 ఏళ్ల పగ అంటున్నారు కదా, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరైతే సుదేశ్ సింగ్ కి సంబంధించిన బినామీ ఆస్తులు అంటున్నారో ఆ సుదేశ్ సింగ్ కి సంబంధించిన కొడుకు ఏం మాట్లాడుతున్నారు, అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం ఇప్పటికే 25 ఏళ్ల పగ అనుకోవచ్చు, ఇక దాంతో పాటు 200 కోట్ల ఆస్తికి సంబంధించిన వివరాలు అనుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు అంటారు అనిల్? ప్రధానంగా హత్యకి గురైన క్రమంలో ఇప్పుడు ఆ సుదేశ్ సింగ్ కి సంబంధించిన కొడుకుని అదుపులోకి తీసుకున్నారా, ఇప్పుడు హత్య చేసిన దుండగులు అదుపులో ఉన్నారా, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నగర్ వెంకటరత్నం మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అంటే పగతోటి 25 ఏళ్ల పగతోటి అతన్ని హత్య చేసినట్టుగా కూడా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే ఈ 25 ఏళ్ల పగతో పాటుగా ఆస్తులకు సంబంధించిన వివాదం కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారని చెప్పాలి. ముఖ్యంగా ఈ వెంకటరత్నం ఎవరైతే ఉన్నారో హత్యకు గురైనటువంటి వెంకటరత్నం సుదేశ్ సింగ్ అనే వ్యక్తి దగ్గర, అంటే ఈ సుదేశ్ సింగ్ దాదాపు 1990లో ఇతను డాన్ గా ఉన్నాడు. అయితే ఈ డాన్ గా ఉన్నటువంటి వ్యక్తి కొడుకే చందన్ సింగ్ ప్రధాన నిందితుడు హత్య చేశాడు వెంకటరత్నం. అంటే ఈ చందన్ సింగ్ అదే విధంగా వెంకటరత్నం కి మధ్య ఒక చిన్న గొడవ కూడా రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. అంటే అతను ఎప్పుడైతే చనిపోయాడు అంటే ఎన్కౌంటర్ లో ఈ చందన్ సింగ్ ప్రధాన నిందితుడైనటువంటి చందన్ సింగ్ తండ్రి సుదేశ్ సింగ్ డాన్ గా ఉండడంతో అతను ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఎన్కౌంటర్ లో చనిపోయిన అనంతరం వెంకటరత్నమే ఇన్ఫార్మర్ గా ఉన్నాడని చెప్పేసి ప్రధాన నిందితుడైనటువంటి చందన్ సింగ్ అనుమానించాడు. ఆ తర్వాత దానికి సంబంధించిన రెక్కీ కూడా చేశాడు. రెక్కీ చేసిన అనంతరం ఆస్తులు అనేవి అతని దగ్గర వెంకటరత్నం దగ్గర ఉన్నాయని చెప్పేసి అతన్ని బినామీగా పెట్టుకొని సుదేశ్ సింగ్ ఎవరైతే ఎన్కౌంటర్ లో చనిపోయాడో సుదేశ్ సింగ్ ఈ బినామీగా ఇతను వెంకటరత్నం ఉండడంతో వెంకటరత్నం దగ్గర దాదాపు 200 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు ఉన్నాయని చెప్పేసి ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కావచ్చు ఆస్తులు కావచ్చు తీసుకోవాలన్న ఉద్దేశంతో 2 నెలల క్రితం ఇటు చందన్ సింగ్ అదే విధంగా ప్రధాన నిందితుడు ఎవరైతే చందన్ సింగ్ ఉన్నారో అతను అదే విధంగా వెంకటరత్నం వీళ్ళిద్దరు కూడా కలవడం జరిగింది. కలిసిన అనంతరం అక్కడ కాస్త వివాదం చోటు చేసుకుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పోలీసులు మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పుడైతే సుదేశ్ సింగ్ ఎన్కౌంటర్ కి గురయ్యాడు, అంటే అతను డాన్ గా ఉన్నాడు, అతను చాలా వరకు కూడా రౌడీ షీటర్ గా ఉన్నాడు కాబట్టి అతను ఎన్కౌంటర్ కి గురైన తర్వాత అతని ఆస్తులకు సంబంధించి మొత్తం అంటే బినామీగా వెంకటరత్నం ఉన్నారు కాబట్టి ఆ దాదాపు 200 కోట్లు విలువ చేసి అంటే 200 కోట్ల ప్రాపర్టీ ప్రస్తుతం మార్కెట్ లో 1000 కోట్ల పైగా ఉంటుంది. అలాంటి ఆస్తులన్నీ కూడా వెంకటరత్నం దగ్గర ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నటువంటి చందన్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా రెక్కీ చేయడం జరిగింది. రెక్కీ చేసిన అనంతరం 2 నెలల క్రితం ఇటు వెంకటరత్నం అదే విధంగా చందన్ సింగ్ వీళ్ళిద్దరు కూడా కలవడం జరిగింది. కలిసిన అనంతరం ఆ రోజు జరిగిన వివాదమే ఈ రోజు వెంకటరత్నం హత్యకి గురి కావడానికి అత్యంత దారుణంగా హత్యకు గురి కావడానికి కారణమైందని చెప్పాలి. ఆ రోజు ఆస్తుల విషయంలో ఆస్తులన్నీ కూడా మా నాన్న మీ పేరు మీద రాశాడు కాబట్టి ఆ పేరు మీద రాసిన అన్ని ఆస్తులన్నీ కూడా నాకు ఇవ్వాలని చెప్పేసి తిరిగి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో నేను ఇవ్వను, మీ నాన్నని చంపించిన విధంగానే అన్న ఎన్కౌంటర్ లో ఎలా అయితే చంపించానో అలానే నిన్ను కూడా చంపిస్తానని చెప్పేసి అతను చెప్పడంతో అక్కడ మొదలైనటువంటి పగ అంటే దాదాపు 25 ఏళ్ల నుంచి తన కోసం రెక్కీ చేశాడు, తన కోసం వెతకడం జరిగింది. ఎప్పుడైతే వెతికాడో ఇటు పగ ప్లస్
ఆస్తులు ఈ రెండు కూడా దానికి సంబంధించిన వివాదం చెలరేగడంతో నిన్న ఉదయం సమయంలో 7:55 55 సీసీ ఫుటేజ్ ఆధారంగా కనుక గమనిస్తే ఈ వెంకటరత్నం ఎవరైతే ఉన్నారో వెంకటరత్నం తన కూతుర్ని స్కూల్లో వదిలిపెట్టి తిరిగి వస్తున్న క్రమంలో మొదటిగానే స్కూటీ పైన వచ్చి రెక్కి చేసినటువంటి ఇద్దరు, అదే విధంగా నలుగురు ఆటోలో రావడం, రెక్కి చేసినటువంటి ఆ ఇద్దరు కూడా మెల్లగా సిగ్నల్ ఇవ్వడంతో ఆటో వెంటనే రావడం జరిగింది. రాంగ్ రూట్ లో ఆటో వచ్చి అతన్ని గుద్దడం జరిగింది. గుద్దిన అనంతరం అతను అక్కడికక్కడే పడిపోవడం, ఆ తర్వాత వెంటనే అతని పైన మూకముడిగా కత్తులతోటి వేట కొడవలతోటి అదే విధంగా గన్ తోటి కాల్పులు జరపడం, దాడి చేయడం కూడా జరిగింది. వెంటనే అక్కడే స్పాట్ లోనే అతను చనిపోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎస్ అనిల్, మీరు చెప్తున్నట్లుగానే ఆ సీసీటీవీలో ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఏ విధంగా హత్యకి పాల్పడ్డారో, ఏ విధంగా అతన్ని వెంబడించి రెక్కి నిర్వహించి ప్లాన్ ప్రకారం హత్య చేశారు, అంతా రికార్డ్ అయింది. అదంతా ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నట్లుగా కూడా చూస్తున్నాం. రికార్డు కానీ లేదంటే అక్కడున్న ఏదైతే క్లూస్ ఉన్నాయో వాటన్నింటి కూడా పోలీసులు సేకరించారు. అయితే దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు? మీరు చెప్పినట్టుగా నిన్న వెంటనే ఎప్పుడైతే వీళ్ళు హత్యకు పాల్పడ్డారో ఈ చందన్ సింగ్, అదే విధంగా హత్యకు పాల్పడ్డ వ్యక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, అదే విధంగా వారికి దగ్గర బంధువులే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 6 మంది ఎవరైతే ఉన్నారో చందన్ సింగ్ తో పాటు మరో 5 మంది కూడా అతని దగ్గర బంధువులు, అదే విధంగా స్నేహితులు కూడా. అయితే వెంటనే వాళ్ళు అక్కడే దాడికి పాల్పడ్డారు, హత్యకు పాల్పడ్డ వెంటనే సాయి నాయక్ గంజ్ అని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు లొంగిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా దుమ్మరాజ్ బజార్ లో నివాసం ఉంటుంటారు కాబట్టి అక్కడే ధూల్పేట్ కావచ్చు, అదే విధంగా మంగళహాట్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వాళ్ళ నాన్న ఈ భూదందాలు కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు చేసేవాడు. సో కాబట్టి అక్కడే లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన అనంతరం వాళ్ళ 6గురిని కూడా ప్రెజెంట్ మళ్ళీ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కి అయితే అప్పగించడం జరిగింది. పోలీసులు తెలుస్తున్న వివరాల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి పాత పగ అంటే 25 ఏళ్ల పగ, అదే విధంగా ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ హత్యకి పాల్పడ్డట్టుగా నిర్ధారణ అయింది. ఈ నిర్ధారణలో భాగంగా ప్రెసెంట్ అయితే వాళ్ళకి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ హత్యకి పాల్పడడానికి వెంకటరత్నం అనే వ్యక్తి మొదటిగా ఇన్ఫార్మర్ గా మారడం, అంటే ఈ 200 కోట్ల ఆస్తికి సంబంధించి వెంకటరత్నం ముందుగానే దానికి సంబంధించిన ప్రకారం అంటే ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఎప్పుడైతే సుదేశ్ సింగ్ దగ్గర, అంటే ఈ సుదేశ్ సింగ్ దాదాపు 1990లో ఇతను డాన్ గా ఉన్నాడు. మంగళహాట్ కి సంబంధించి కావచ్చు, జుమెరాత్ బజార్ కావచ్చు, ధూల్పేటకి సంబంధించి కావచ్చు, ఆ ఏరియాలలో ఇతను భూదందాలు, గంజాయి, అదే విధంగా గుడుంబ, ఇవన్నీ సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా చేసేవాడు. చేస్తున్న క్రమంలోనే వెంకటరత్నం అనే వ్యక్తి అతని దగ్గర డ్రైవర్ గా పనిచేశాడు. డ్రైవర్ గా పనిచేస్తున్న క్రమంలోనే అతనికి ఆస్తులు కూడా రాయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ సుదేశ్ సింగ్ సంబంధించి ఇతను చేస్తున్న పనులన్నీ కూడా, అంటే ఇతను చేస్తున్న భూదందాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు నిఘా పెంచడం జరిగింది. అతని కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి కరెక్ట్ గా 2000 సంవత్సరంలో ఇతను వెంకటరత్నం ఇన్ఫార్మర్ గా మారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడన్న ఒక అనుమానంతో ఇచ్చిన తర్వాత ఈ ఆస్తుల్ని కూడా తన పేరు మీద రాపించుకోవాలని చెప్పేసి, అంటే ఆల్రెడీ రాపించుకున్నాడు కాబట్టి ఇతన్ని చంపేసే ఆస్తులన్నీ కూడా నాకు ఉంటాయని చెప్పేసి ఆలోచనతో ఈ విధంగా వ్యవహరించాడని చెప్పేసి మరొక కోణం అయితే వినిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఈ ఆస్తుల గొడవ కావచ్చు, పగ కావచ్చు, దాదాపు 25 ఏళ్ల తర్వాత అతన్ని చంపడం జరిగింది. ఆస్తుల గొడవ, ఆస్తుల తగాద కారణంగా ఇంత దారుణంగా అయితే అతను హత్యకు గురైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ అనిల్. ఎస్, మనం చూస్తున్నాం 25 ఏళ్ల పగ, 200 కోట్ల రూపాయల ఆస్తి. దీని కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగానే సుదేశ్ సింగ్ అనే డాన్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నారు వెంకటరత్నం. ఒకప్పుడు అతను భూదందాలు అలాగే సెటిల్మెంట్లు చేసేవారు సుదేశ్ సింగ్. ఇకప్పుడు డ్రైవర్గా ఉన్న వెంకటరత్నాన్ని నమ్మి తన మీద బినామీ ఆస్తులన్నింటిని కూడా రాయడం జరిగింది. ఇకప్పుడు పోలీసుల ఎన్కౌంటర్లు అని చెప్పుకోవచ్చు. పోలీసుల అదుపులో సుదేశ్ సింగ్ మరణించారు. దాని తర్వాత సుదేశ్ సింగ్ కొడుకు ఎవరైతే ఉన్నారో చందన్ సింగ్, అతను వెళ్లి వెంకటరత్నాన్ని తన తండ్రి రాసిన ఆస్తులన్నింటినీ కూడా తిరిగి చేయాలని కోరటం జరిగింది. అయితే తన కొడుకు చందన్ సింగ్ ను కూడా బెదిరించాడు వెంకటరత్నం. నీ తండ్రిలాగే నిన్ను కూడా చంపేయాలా అంటూ కూడా బెదిరింపులకు పాల్పడడం జరిగింది. ఇక ఇది మనసులో పెట్టుకున్న చందన్ సింగ్ ఒక ముఠాను ఏర్పరచుకుని తన దగ్గర బంధువులను అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ విధంగా ప్లాన్ చేసి రెక్కి నిర్వహించి స్కూటీ పైన వెళ్తున్న వెంకటరత్నాన్ని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నిందితులందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి స్క్రీన్ లో ప్లే అవుతుంది. ఇక దీని ప్రకారం చూసుకుంటే ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న నిందితుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఏ విధంగా రెక్కి నిర్వహించారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా పోలీసులు తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది.